అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా ఫతేనగర్ శివశంకర్ కాలనీలో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించేటందుకు కనుక విచేయడం జరిగింది. ఈ ఆలయ విశేషాలను, ఆలయ అద్భుతాలను పంతులు గారి మాటల్లో విందాం పదయ్య గారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయ్యా, ఈ ఫతేనగర్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విషయాలను తెలుసుకొని ఈ ఆంజనేయ స్వామి యొక్క విధానాన్ని నలుగురికి పరిచయం చేయాలనేటటువంటి సద్భావనచే నా యాత్ర అనే చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ ఆలయ విశిష్టతను, ఆంజనేయ స్వామి గొప్పతనాన్ని కాస్త తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ జై శ్రీరామ్. శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవస్థానం శివశంకర్ నగర్ ఫతేనగర్ నందు గత 300 సంవత్సరాల నాటి ఉన్నటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం స్వయంభుగా ఇక్కడ వెలియడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో ఎక్కడో మారుమూలాన ఉన్నటువంటి ఒక చెట్టు కింద ఈ యొక్క విగ్రహము తాను పొలం దున్నుతున్నప్పుడు దొరికినటువంటి ఆ శబ్దం ద్వారా రాత్రి భయభ్రాంతుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాను నిద్రలోనికి భగవంతుడే వచ్చి స్వయంగా నేను ఇక్కడ వెలుస్తాననేటటువంటి ఆ మాటను చెప్పగానే ఆ యొక్క రైతు అక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి, అంటే అప్పట్లో ఉన్నటువంటి గుడిసెల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా పోగు చేసి వారు ఆ యొక్క స్వామివారిని బయటికి తీసి మరి శాస్త్రోక్త ప్రకారంగా గత 100 సంవత్సరాల పైమాటే అప్పుడు చిన్నగా గుడిసెలాగా వేసి ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. తదనంతరం ఈ యొక్క శివశంకర్ కాలనీ మరి ఈ ఫతేనగర్ గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత స్వామివారిని ఇక్కడ పెట్టడం జరిగింది. గత 80-90 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. అంతకు మునుపు పురాతనంగా ఉన్నటువంటి ఒక దేవాలయం. అలాగే ఈ గత 15 సంవత్సరాల కిందట ఇక్కడ శివాలయాన్ని శివపంచాయతీని నిర్మించడం జరిగింది. తర్వాత ఇక్కడ నవగ్రహ దేవతలు పెట్టడం జరిగింది. ఇక్కడ కనుక మన చెట్టు కింద చూసుకుంటే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ కొలువుదీరడం జరిగింది. ఆ చెట్టు కూడా 150 సంవత్సరాల కింద పెట్టినటువంటి ఆ యొక్క చెట్టు. ఇక్కడ వేప చెట్టు, తర్వాత రావి చెట్టు రెండు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క చెట్లకు కళ్యాణం చేస్తాం ప్రతి శ్రీరామనవమి ఉత్సవాల్లో. అలాగే ముఖ్యంగా ఈ శ్రీరామనవమి వేడుకలు ఈ స్వామివారి యొక్క దేవాలయంలో, వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసం శివాలయంలో అభిషేక కార్యక్రమాలు, తర్వాత ఆశ్వజ మాసం అమ్మవారి నవరాత్రులు, వినాయక చవితి అప్పుడు వినాయకుని యొక్క నవరాత్రులు చేస్తాము. కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా శివాలయంలో అభిషేకం చేస్తూ సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఉంటాం. తర్వాత శ్రీరామనవమి ఉత్సవాల్లో మనము ఆ స్వామివారికి పెళ్లి కొడుకులు చేయడం, ఎదుర్కోలు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ కళ్యాణోత్సవం. తర్వాత హనుమత్ జయంతి హనుమత్ జయంతి నక్షత్ర ప్రకారంగా చేసినటువంటి వైశాఖ మాసంలో కూడా చేస్తాం. ముందుగా మన ఇక్కడ ఏదైతే తాడుబందు తర్వాత కొండగట్టలు చేసిన విధంగా హనుమాన్ విజయోత్సవాన్ని కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పండుగలకు మా స్వామివారు ప్రజలందరూ కూడా కొంగు బంగారంగా నిలబడి ఎటువంటి ఆపత్కాలంలో ఉన్నటువంటి మనుషులు వచ్చి ఇక్కడ వేడుకుంటే వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు శుభం జరుగుతుంది, సంతానం లేనటువంటి సంతానం జరుగుతుంది, తర్వాత వివాహం కానిటువంటి వివాహం జరుగుతుంది, వ్యాపారం కానీ గృహం కానీ లేనటువంటి వారికి తప్పకుండా కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఈ వీరాంజనేయ స్వామి పేరులో విజయం సాధించినట్టుగా వీరాంజనేయ స్వామి యొక్క విశిష్టత అంగరంగ వైభవంగా మనం చెప్పుకోవడం అనేది చాలా శుభదాయకం. అలాగే ఈ స్వామివారి యొక్క ఆలయము చాలా పురాతనంగా కాలనీలో ఉంటున్నట్టే కానీ ఆ మహిమలు ఇంత మనం వర్ణించలేము. కాబట్టి ఆ స్వామివారి దర్శించుకున్న వారికి, మరి సేవ చేసుకున్నటువంటి వారికి ఆ భగవంతుడు వెళ్ళవేళ ఉండాలని మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా కోరుకుంటూ సకల జనాలందరూ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనం హైదరాబాదు ఫతేనగర్ సమీపంలో ఉన్న పవిత్రమైన మరియు చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని దర్శించబోతున్నాము. ఇదే శివశంకర్ నగర్ వీరాంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయము దాదాపు 300 సంవత్సరముల చరిత్ర కలిగి ఉందని పంతులు గారు చెప్పారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది స్వయంభూ విగ్రహము, ఎవరు తయారు చేయలేదు, స్వయంభుగా భూమిలో నుంచి వెలసినది. ఈ ఆలయానికి సంబంధించిన అద్భుతమైన చరిత్ర, కథ, విషయాలను మరియు భక్తులకు కలిగే అనుభూతును మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. సుమారు 300 సంవత్సరముల క్రితం ఈ ప్రాంతమంతా పచ్చని పొలాలు, చెట్లతో నిండిపోయి ఉండేది. ఒకరోజు ఒక రైతు తన పొలము నుండి పనిచేస్తూ అలసిపోయి ఒక పెద్ద చెట్టు కిందికి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్ళాడట.
అట్టి సమయమునందున అతనికి ఒక ఆశ్చర్యమైన విషయం కనిపించింది. అదేమిటి అంటే చెట్టు వేర్ల దగ్గర ఒక చిన్న రాయిలా కనిపించింది. అది సాధారణ రాయి కాదు. దానిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహ రూపం కనిపించింది. రైతు ఆశ్చర్యపోయాడు. వెంటనే గ్రామస్తులను పిలిపించాడు. గ్రామస్తులు కూడా చూసి ఇది సాధారణమైన విషయం కాదని అర్థం చేసుకున్నారు. వారు దీనిని దైవ సంకేతముగా భావించి అందరూ కలిసి అక్కడనే ఓ చిన్న మంటపాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ స్థలం పవిత్ర స్థలముగా మారింది. మొదట్లో చిన్నగా ఉన్నటువంటి ఆలయం క్రమేణా భక్తుల యొక్క సంఖ్య పెరిగింది. వారి భక్తి, నమ్మకం వల్ల ఆలయం కూడా అభివృద్ధి చెందింది. చిన్న గుడి కాస్త ఇప్పుడు ఒక అందమైన దేవాలయముగా మారింది. ప్రస్తుతం ఆలయములో ప్రధానంగా వీరాంజనేయ స్వామి ఉప ఆలయాలుగా శివ పంచాయతనము, నవగ్రహములు, అదే విధములుగా ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పూజములలో ప్రతి మంగళవారము, శనివారం రోజున భక్తులు ఎక్కువగా రద్దీ ఉంటారు. వీరాంజనేయ స్వామి అంటే భక్తికి, శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఇక్కడ స్వామివారు స్వయంభు కావడముతో ఇక్కడ చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయని భక్తుల నమ్మకం. శివ పంచాయతనం అంటే పరమశివుడు ప్రధాన దైవముగా మధ్యలో కొలుస్తూ ఆయన చుట్టూ గణపతి, విష్ణువు, అమ్మవారు మరియు సూర్య భగవానుణ్ణి ప్రతిష్ఠించి పూజించడమే విధానం. జగద్గురు ఆదిశంకరాచార్యులు స్మార్త సాంప్రదాయంలో ఈ 5గురు దేవతలను ఆరాధనను శివ పంచాయతన పూజగా ప్రచురణలకు తెచ్చారు. ఈ ఆలయమునందున నవగ్రహ మంటపము, చెట్టు కింద నాగదేవత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడము జరిగింది. ఈ యొక్క నవగ్రహ శాంతులు, నక్షత్ర శాంతులు హోమకు పూర్వకముగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకోసమై ఇంకా ఎన్నో తీసుకొని వస్తూ ఉంటాను.